హాయ్ అండి, నమస్కారం. ఇవాళ మనం హెర్బా వ్యాలీ జహీరాబాద్లో ఉన్నామండి. ఇక్కడ ఒక మంచి రేర్ స్పీసీ మీరు బయట అక్కడక్కడ ఈ కాంపౌండ్ వాల్స్ మీద అది పాకి ఉంటుంది. ఇది మూలికని మీరు ఎవరో ఊహించుండరు. చాలా అద్భుతమైన మూలిక అండి. ఆ మూలిక గురించి మనం చెప్దాము. దానికి మంచి స్టోరీ కూడా ఉంది, అది కూడా చెప్తాను మీకు. ఆ మూలిక అంటే ఎంత శక్తివంతమైంది. మూలికలు కొన్ని ఏం చేస్తాయంటే నడిచి కూడా వెళ్ళిపోతాయండి. ఇది మీకు హాస్యాస్పదంగా ఉండొచ్చు, మీరు ఏదో ఏలాకోలంగా తీసుకోవచ్చు దీన్ని, కానీ చాలా నిజం అన్నమాట. చాలా అద్భుతమైన మూలికలు ఉంటాయి. ఈ మూలికలకు అనేక రకాల శక్తులు ఉంటాయి. అవన్నీ కూడా మనం నమ్మి తీరాలి. ఎందుకంటే ఇది వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులైన ఋషులు, యోగులు వాళ్ళ దివ్య దృష్టితోటి చూసి ఆ మూలికల్ని, వాటిలో ఉన్న లక్షణాలన్నీ చెప్పడం ఇవన్నీ జరిగినాయండి. ఒక అద్భుతమైన మూలికని మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఇది సముద్రపాల అండి. దీన్నే వృద్ధదారు అంటారు, జీర్ణదారు అంటారు కొంతమంది. సముద్రపాల. దీన్ని గుర్తించడం ఎలా అంటే, దీని తీగ తెల్లగా మీకు ముఖమల్లే ఉంటుందన్నమాట. ముఖమల్ క్లాత్ అంటాం కదా మనం, అంత నున్నగా ఉంటుంది. ఈ ఆకు పట్టుకున్న అదే ఫీలింగ్ వస్తుంది మీకు. లేతాకు కానీ ఇది కానీ ఈ ఆకు కింద కానీ సేమ్ ముఖమల్ క్లాత్లే ఉంటుందన్నమాట. ఈ విధంగా దీన్ని గుర్తించాలి. దీన్ని డెకరేటివ్ ప్లాంట్ కింద కూడా చాలామంది వాడతారు, కానీ ఒక అద్భుతమైన మెడిసినల్ ప్లాంట్ అండి ఇది. వైట్ డిశ్చార్జీల మీద, రెడ్ డిశ్చార్జీల మీద, అదేవిధంగా గర్భవ్యాధుల మీద కూడా పనిచేస్తుంది. మీకు ఈ ఆకు ఉంది కదండి, ఈ ఆకుని ఇటు పైన ఆముదం రాసి వేడి చేస్తే దీనిని బాయిల్స్ మీద, అంటే సెగ్గడ్లు అంటాం కదా, మానని కురుపులు కానీ వాటి మీద ఇలా వేసారనుకోండి అణిగిపోతుంది. వెనకాల రాసి వేసారనుకోండి పగిలిపోయి తగ్గిపోతుంది. ఒకే ఆకు ఇటు పక్క వేస్తే ఒకలే పనిచేస్తుంది, ఇటువైపు వేస్తే ఇంకొకలే పనిచేస్తుంది. ఎంత విచిత్రం చూడండి. దీన్ని మీరు ఏదో చెప్తున్నారంటే ఇది నా సొంత కవిత్వం కాదు. మనకి బుక్స్లో ఏదైతే రాశారో ఆ విషయాలని నేను మీకు చెప్తున్నాను. అలాగే పూర్వం దీన్ని కాయకల్ప చికిత్సల్లో కూడా వాడారండి. అంటే యాంటీ ఏజింగ్ కింద వాడేవారు. ఏదైతే దీని మొదలుందో ఈ మొదలు ఉన్న వేరు లోపల వేరుని సండే రోజున తీసుకోవాలండి. పుష్యమే ఆదివారం అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓం నమో భగవతే అమృతోద్భవాయ అమృతం కుర్తే స్వాహ అనే మంత్రంతో దీన్ని శనివారం నాడు కాసి నీళ్లు పోసి దండం పెట్టుకుని ఆదివారం ఉదయం వచ్చి పసుపు కుంకుమ పూజ చేస్తా. ఇప్పుడు నేను చెప్పిన మంత్రాన్ని 7 సార్లు మంత్రించి ఆ రూట్ని తీసుకోవాలి. తీసుకుని ఆ రూట్ని తీసుకుని మీరు నీడను జాగ్రత్తగా కడిగేసి, ఇసుక కానీ సూక్ష్మజీవులు కానీ లేకుండా కడుక్కుని ముక్కలు చేసి నీడనే ఆరబెట్టాలండి, ఎండలో పెట్టకూడదు. పూర్తిగా ఆరిన తర్వాత దాన్ని చూర్ణం చేసుకుని మనం శతావరి అంటాం కదా, ఆ శతావరి దుంపల యొక్క రసంతో 7 సార్లు భావం చేయాలి. అంటే ఒకరోజు తడిపి ఆరిపోయిన తర్వాత మన్నాడు తడపడం, మళ్ళీ ఆరటం, అలాగా 7 సార్లు. ఆ దుంపరసంతో తడిపిన తర్వాత మీరు ఎండలో ఎండబెట్టుకున్నా పర్వాలేదు. 7 సార్లు అయిపోయిన తర్వాత ఆ దుంప యొక్క రసాన్ని 7 సార్లు నానబెట్టి ఎండబెట్టిన తర్వాత మీరు ఆ చూర్ణాన్ని తీసుకుని రోజు ఒక అరతులం ఉదయం సాయంత్రం దేశీ ఆవు పాలతోటి మాత్రమే కలిపి తీసుకోవాలి. పాలు కాసుకుని అందులో చక్కెర కలుపుకుని ఈ పౌడర్ కలుపుకుని తాగొచ్చు అన్నమాట. ఇది ఒక మీ వయసును ఆపుతుంది. అంటే కాయకల్ప చికిత్సల్లో ఒక టైప్ అన్నమాట ఇది. మీరు ఏ ఏజ్లో ఉన్నారో ఆ ఏజ్లో కొన్ని సంవత్సరాల పాటు ఆగిపోతారనమాట. దీన్ని కంటిన్యూగా తీసుకోవచ్చండి. ఒక అద్భుతమైన మూలిక ఇది. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మగతనం పెరుగుతుంది, వీర్యవృద్ధి అవుతుంది. పురుషునిలో లోపాలు ఉండటం వల్ల సంతానం కలగని ఏమన్నా లోపాలు ఉంటే కనుక అవన్నీ సరయ్యి మళ్ళీ సంతానం కలగడానికి, అతను ఏదైతే అతని స్పెర్మ్లో కౌంట్ తగ్గిపోయి సంతానం కలగట్లేదో ఆ కౌంట్ పెంచుకోవడానికి కానీ, మగతనం పెంచుకోవడానికి కానీ, లేకపోతే సంతానం లేని పురుషునిలో దోషం ఉన్న వల్ల సంతానం కలగపోవటం, అంటే స్పెర్మ్లో బ్యాక్టీరియా ఉంటుందండి, అదేం చేస్తుందంటే ఈ లైవ్ కణాలను తినేస్తూ ఉంటుంది. అటువంటివి కూడా మీకు ఆ లైవ్ కణాలు చనిపోకుండా చూసి కౌంట్ పెంచి సంతానం కలిగేలాగా కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ విచిత్రం ఏంటంటే ఇది 10 years బ్యాక్ మన కింద ఒక షెడ్కి వేసామండి. ఎలకలు తినటం మొదలుపెట్టి వేరు కూడా లేకుండా లోపలికంటా వెళ్ళి మొత్తం తినేసినాయి. అంటే వాటికి మళ్ళీ రుచి తెలిసిందో లేకపోతే వాటికి ఏమన్నా జబ్బులు తగ్గాలని తిన్నాయో తెలియదు.
ఆఫ్టర్ 10 ఇయర్స్ ఇక్కడికి అక్కడికి 1/2 కిలోమీటర్ దూరం ఉంటుందండి. ఇక్కడ దాని అంతా ఇది మొలిసింది. ఇది దీనికి విత్తనాలు కూడా ఉండవు. విత్తనాలు ఉండేది ఒక రకం ఉంది, విత్తనం లేనిది ఒక రకం ఉంది. నా దగ్గర ఉన్న దానికి విత్తనం లేదండి. దీన్ని కాడే ముక్కలు చేసి పాతుకుంటే బతుకుతుంది. అందుచేత ఎంత విచిత్రం అంటే ఇదే ఉదాహరణ మీకు. నేను మధ్యలో ఒక 5-6 సంవత్సరాల పొలం సరిగ్గా రాలేదండి. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను. అన్ని మూలికలు పాతి ఈ మూలికా వనం అనేది మళ్ళీ పెద్ద చేస్తున్నాం. నాకు కావాల్సింది ఏదైతే ఎప్పటి నుంచో కోరుకుందో దాన్ని మళ్ళీ బతికించాలి, మళ్ళీ తేవాలని దాని అంతటా ఇది వచ్చింది. ఇంతకంటే ఉదాహరణ మీకు ఏం కావాలో చెప్పండి. ఓకేనండి. ఇది సముద్రపాల. దీని విత్తనం ఉండేది కూడా ఒకటి ఉందండి. అది కూడా వీర్యవృద్ధిని అద్భుతంగా పెంచుతుంది. దాన్ని కొక్కిస విత్తులు అంటారు అన్నమాట. సముద్రపాల విత్తులు, కొక్కిస విత్తులు, వృద్ధదారు విత్తులు అంటారు దాన్ని. ఇలాగా దీనికి అనేక నామాలు ఉన్నాయండి. అనేక రకాలైన మూలిక గుణాలు కలిగి ఉండి ఒకే మూలిక ఒక 10 నుంచి 20 రకాలైన వ్యాధుల్ని తగ్గిస్తుంది. దీని యొక్క వేరు ఇందాక చెప్పాను కదా, తినటం వల్ల అనేక రకాల సుఖవ్యాధులు అంటే సెగవ్యాధి అంటారనమాట. ఆ సుఖవ్యాధులు దాన్ని హెర్పిస్ అంటారేమో బహుశా. దానికి వైద్యం లేదు. ఇప్పుడు మోడర్న్ సైన్స్లో ఓన్లీ యాంటీబయాటిక్స్ ఇవ్వడం తప్ప వైద్యం లేదు. కానీ ఇటువంటి మూలికలు కొన్ని వాడుకోవడం వల్ల అది శాశ్వత పరిష్కారం అనేది ఆయుర్వేదంలో దొరుకుతుందండి. నమస్కారం.